జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ రోజు అలా చేయలేదు. న్యాయంగా ఉంటే న్యాయం చేయండి, అధర్మంగా ఉంటే మాత్రం న్యాయం చేయొద్దు, అన్యాయం చేయొద్దని అని చెప్పిన మనిషి. ఈరోజు మేము అది తప్పు చేసినామో అనిపిస్తుండదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు పేద ప్రజల గురించి, ప్రభుత్వాన్ని గురించి తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో చేసినాడు తప్ప క్యాడర్ గురించి కానీ, పార్టీ గురించి కానీ, వ్యవస్థ గురించి కానీ ఆలోచించితే మాకు ఈరోజు ఈ గతి పట్టేది కాదు. ఆయన ఎంతసేపు ప్రజల కోసం పోరాడినాడు, ప్రజల కోసం పోరాడుతాడు కూడా. ఆ మనిషికి మానసికంగా ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి ఈ కేసులకి, ఈ సోషల్ మీడియాకి ఇంకో దానికి మేము భయపడే ప్రసక్తే లేదు. మరి లోకేష్ గారు కూడా ఏం పీకారు అన్న విధానాన్ని ఎలా తీసుకుంటారు? తప్పండి. ఒక విద్యాశాఖ మంత్రి అయ్యి ఉండి ఇంత 5 కోట్ల మంది ప్రజలు టీవీలో చూస్తున్నప్పుడు నువ్వు సాక్షాత్ విధానసభలో కూర్చొని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పుడు మంత్రుల సమక్షంలో, స్పీకర్ సమక్షంలో ఒక స్త్రీని పట్టుకొని లేదంటే అక్కడున్న వ్యవస్థలోన నువ్వు పీకినారనే ఆ వర్డ్ వాడమే తప్పండి అసలు. మనం ఏ యుగంలో ఉన్నాం? మనమేమో అరాచక యుగంలో ఉన్నామా, లేదంటే చదువుకోని యుగంలో ఉన్నామా? లేదంటే మనమేమో మనిషి జాతి పుట్టలేదా? ఒక మనిషి పుట్టిన తర్వాత, చదివిన తర్వాత లాంగ్వేజ్, మనం మాట్లాడే విధానం బాగుండాలి.